మరొక 3 రోజుల్లోనే వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు. నక్క తోక తొక్కి వచ్చారా అన్నట్లు మీ జీవితం మారిపోతుంది. 2025 పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరొక 3 రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీకు ఏ విధమైన అదృష్టం అనేది మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం ప్రారంభించిన పనులలో మనోబలంతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కటి ఫలితాలని అందిస్తాయి. తోటి వారి సహకారం మీకు పూర్తిగా ఉంటుంది. దుర్గా శ్లోకం చదవండి, మీకు మేలు జరుగుతుంది. మీకు అతి అద్భుతమైనటువంటి కాలం కొనసాగుతుంది. గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. గురుబలం కారణంగా మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఊహించని మార్పులు, పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. అసలు వృషభ రాశి వారికి సమయం ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ రాశి వారికి పెట్టుబడులు వీరి జీవితంలో చాలా లాభాలని అందిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉన్న మొహమాటం కారణంగా అధిక ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో అదృష్టకరమైన ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారి జీవితం ఈ సమయంలో మీరు మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. అతి అద్భుతమైనటువంటి అదృష్టకరమైనటువంటి వార్తలు కూడా మీరు ఈ సమయంలో వినబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి జాతకులకు ఈ సంవత్సరం సానుకూలమైన పరివర్తన మరియు వృద్ధితో కూడుకున్నటువంటి సంవత్సరంగా అంచనా వేయబడి ఉంది. ఈ ఏడాది ఈ వృషభ రాశి వారికి స్థిరత్వాన్ని తెస్తుందని భావించవచ్చు. కానీ దీనికి ఓర్పు మరియు పట్టుదల కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం తర్వాత ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా మెరుగుపడతాయి. కెరియర్ పరంగా ముఖ్యంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సంబంధించిన లక్ష్యాలను మీరు సాధించడానికి ఇది ఒక మంచి సమయంగా గుర్తింపు చెంది ఉంది. లక్ష్యాలను సాధించడానికి ఇది చాలా తోడ్పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది, కానీ గుండెకు సంబంధించిన సమస్యల గురించి ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి శని 10వ ఇంట్లో ఉంటాడు. ఇది పని మరియు బాధ్యత పైన బలమైన దృష్టిని కూడా సూచిస్తుంది. కెరియర్ లక్ష్యాలకు మంచి సమయం. కెరియర్ సంబంధిత లక్ష్యాలను సాధించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు, ప్రమోషన్లు మరియు పురోగతికి కూడా ఈ సమయం చాలా మంచి అవకాశాలను అందిస్తుంది. కష్టాలకు తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ప్రయత్నాలు మరియు అంకిత భావం సానుకూలమైన ఫలితాలకు దారితీస్తాయి. ఆర్థిక పరంగా ముఖ్యంగా ఈ తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం తర్వాత గణనీయమైన ఆర్థిక లాభాలు ఉంటాయని భావించవచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మరియు ఆర్థిక అడ్డంకులు కూడా తగ్గవచ్చు. ఫలితాలు లేదా ఆదాయం అందుకోవడంలో జాప్యం కూడా జరగవచ్చు, కానీ అవి చివరికి వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం మరియు ఆదాయం తగ్గే అవకాశం గురించి కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మేలు. మొత్తం మీద వీరికి సానుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి ప్రభావంతో
ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో కొంచెం గుండెకు సంబంధించిన సమస్యల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటే మేలు. సానుకూలమైన ఆలోచనలు మరియు మానసిక శ్రేయస్సు కూడా మెరుగుపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రాణాయామం మరియు ధ్యానంతో మీ రోజును ప్రారంభిస్తే మేలు జరుగుతుంది. సంబంధాలు తీపిగాను మరియు సామరస్యపూర్వకంగా కూడా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కగా రాణిస్తారు మరియు చదువుపైన అధికమైనటువంటి దృష్టి కూడా ఉంటుంది. జపించడం మరియు ధ్యానం చేయడం మొత్తం శ్రేయస్సుకు ప్రయోజనకరంగా మారుతుంది. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశికి మూల సూత్రాలు. ఈ రాశి వారు దయా దాన గుణము, క్షమాగుణమును కలవారుగా ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద విశ్వాసం ఉంచి మీరు ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత ఎంతో ధన వ్యయం కూడా వీరు చేస్తూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరండి. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కనుక మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎంతటి కార్యక్రమాలనైనా సులభంగా చేసేస్తారు. వీరు అసలు పొగడ్తలకు అసలు లొంగలేరు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించుట వంటివి వీరికి చాలా ఆసక్తి కలిగి ఉంటాయి. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.